నిజామాబాద్ లో మొట్టమొదటిసారిగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏకైక కాలేజ్ శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. నందిపేట మండల్ వెల్మల్ గ్రామంలో వీడీసీ అక్రమాలు బహిర్గతంగా వెల్లడించబడుతున్నాయి. ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం ప్రతి ఒక్కరి హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. నీ దగ్గర డబ్బులు ఇంత ఉంటేనే నువ్వు సర్పంచ్గా పోటీ చేయొచ్చు, లేకపోతే లేదు అని ఒక ఒప్పంద పత్రాన్ని ప్రిపేర్ చేసిన ఘనకార్యం మన ఈ వీడీసీ సంఘం వాళ్ళు చేశారు. మరోసారి వీడీసీ ఆగడాలు ముందుకొచ్చాయి. నందిపేట మండల్ వెల్మల్ గ్రామంలో వీడీసీ అక్రమాలు బహిర్గతంగా వెల్లడించబడుతున్నాయి. రాము అనే వ్యక్తి ఎక్స్ వార్డ్ మెంబర్, తన మాటల్లోనే విందాం అసలు వీడీసీ ఎలాంటి డిమాండ్లు చేస్తుంది, మరి ఎలక్షన్స్కి వీడీసీలకి సంబంధం ఏంటి, ఎందుకు అతన్ని అట్లా టార్గెట్ చేసిండ్రు అంటే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం ప్రతి ఒక్కరి హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. నీ దగ్గర డబ్బులు ఇంత ఉంటేనే నువ్వు సర్పంచ్గా పోటీ చేయొచ్చు, లేకపోతే లేదు అని ఒక ఒప్పంద పత్రాన్ని ప్రిపేర్ చేసిన ఘనకార్యం మన ఈ వీడీసీ సంఘం వాళ్ళు చేశారు. తన మాటల్లో విందాం అసలు ఏం జరిగింది అనేది. నా పేరు భోగరాము, నందిపేట మండల్ వెల్మల్ గ్రామస్తుని, ఎక్స్ వార్డ్ నంబర్. నేను మా వెల్మల్కు ఎన్నో సేవలు చేశాను, మరియు ప్రతి ఒక్క ప్రజలకు, మహిళలకు, ప్రతి ఒక్కరికి తెలుసు ఈ విషయము. వెల్మల్కు బస్సు రాకుంటే బస్సు రప్పించాను, అంగడి రాకుంటే వెల్మల్లో సంతా పెట్టించాను. ప్రతి ఒక్కళ్ళకు గ్రామ పంచాయతీలో న్యాయం చేశాను. ఎలాంటిది రూపాయి ఆశించకుండా, ప్రతి ఒక్కళ్ళకు రూపాయి ఆశించకుండా న్యాయం చేశాను, పని చేశాను. ఈసారి మరి అదేవిధంగా సర్పంచ్ కూడా పోటీ చేద్దామని నేను ఉద్దేశంతో ఈ జనరల్ రావడం జరిగింది. వెల్మల్ గ్రామానికి జనరల్ రావడం జరిగింది, ఓపెన్ కేటగిరీ. ఈ ఓపెన్ కేటగిరీ రావడం వల్ల నాకు ఈ నామినేషన్ వేయడానికి అవకాశం వచ్చింది. ఆ నామినేషన్ వేయడానికి అవకాశం వస్తే నేను నామినేషన్ వేస్తానని చెప్పాను. చెప్తే నువ్వు నీ తాట సుమారుగా 40 నుంచి 50 లక్షలు ఉంటేనే నామినేషన్ ఇవ్వు అని వీడీసీ, ఈ వెల్మల్ గ్రామంలో చిల్లర సంఘం అని వీడీసీ అనేది ఒక ఒప్పంద పత్రం రాయడం జరిగింది. ఒప్పంద పత్రం ఏమి అంటే నీ తాట 40 నుంచి 50 లక్షలు ఉంటేనే నువ్వు నామినేషన్ వేయాలా, 12 లక్షల రూపాయలు సంఘానికి ఇవ్వాలా, మరియు నువ్వు మేము చెప్పినట్లనే వినాలా. ఎవరు మేము డిక్లేర్ చేసి ఎవరు వ్యక్తి అని చెప్తేనే ఆ వ్యక్తే సర్పంచ్గా పోటీ చేయాలా అని తీర్మానం చేసి ఒక వ్యక్తిని ఎన్నుకున్నారు. బస్ వెల్మల్ గ్రామంలో ఒకే వ్యక్తిని సర్పంచ్గా పోటీ చేయాలని ఒక వర్గము, చిల్లర సంఘము ఒప్పంద పత్రం రాశారు. ఇది ఒప్పంద పత్రం రాశారు. ఒప్పంద పత్రం రాసేసి ఎవరైనా దీన్ని ధిక్కరిస్తే వారికి తగు చర్య తీసుకుంటామంటూ, ఎవరైనా కులస్తులు కూడా సహకరిస్తే, బంధువులు కూడా సహకరిస్తే తగు చర్య తీసుకుంటామని ఈ ఒప్పందంలో రాయడం జరిగింది. మరి అంబేద్కర్ రాసినటువంటి ఈ రాజ్యాంగంలో ఓటు వినియోగించుకొని, మరి ప్రతి ఒక్కళ్ళు భాగస్వాములుగా ఓటును వినియోగించుకొని సరైన నాయకుని ఎన్నుకొని, మరియు ఓటు హక్కు ఉన్నవారు మరి పదవులు సర్పంచ్ కానీ వార్డు మెంబర్గా పోటీ చేసి ప్రజలకు మంచి చేయాలని అనుకున్న వారికి ఈ రిజర్వేషన్లు కల్పించి అంబేద్కర్ చేస్తే వీళ్ళు ఎవరికి నామినేషన్ లేకుండా నామినేషన్ వేయొద్దు అని చెప్తూ ఒక వ్యక్తే నామినేషన్ వేయాలని ఈ చిల్లర సంఘం అని వీడీస్ అనే పేరుతో వెల్మల్ గ్రామంలో మరీ ఘోరంగా పనిచేస్తున్నారు. వీరిపై తగు చర్య తీసుకోగలరని మరి సబ్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగినది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎంత తొందరగా అయితే అంత తొందరగా, నాకు టైం లేదు, ఇవాళ నుంచే నామినేషన్ చాలైంది కనుక తొందరగా వీడీసీపై తగు చర్య తీసుకోగలరు, వీడీసీని నిర్మూలించగలరు. ఈ వీడీసీ అనేది నానా పిసల్ బాడీ పిరివి వీళ్ళు ఒక తీర్మానం చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఎవరికి తోచిన కాడికి వాళ్ళు, అందులో ఓన్లీ ఒక 8-10 మంది ఉంటారు మెయిన్, కొంతమంది పేర్లు, ఆ 8-10 మందే ఈ వీడీసీని నడుపుతారు. మిగతా వాళ్ళంతా పాపం అమాయకులు. ఆ 8-10 మందితోనే గ్రామం అభివృద్ధి చెందకొచ్చింది. ఈ వీడీసీ అనేది తొలగిస్తే వెల్మల్ గ్రామం ఖచ్చితంగా అభివృద్ధి అవుతుంది అని నా ఉద్దేశము. ప్రతి ఒక్కళ్ళ వెల్మల్ గ్రామంలో ప్రతి ఒక్కళ్ళ ఉద్దేశము అదే. ఈ వీడీసీ అనేది చిల్లర సంఘం అనేది ఇవి పనికిరాని వీడీసీలు చెప్పుకోవడానికే ఇవి. మరి ఎక్కువ సమయం లేనందున ఈ రోజు నుంచే నామినేషన్ చాలా అయింది. మరి కలెక్టర్ గారు కానీ
సిపి గారు కానీ తొందరగా దీన్ని అధికారులు వీళ్ళని తొందరగా వీరిపై తగు చర్య తీసుకొని నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. నాకే కాదు, ఎంతోమంది నామినేషన్ వేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా నామినేషన్ వేయడానికి అవకాశం కల్పించాలా. కానిషన్ని వేయొద్దు అని వీడీసీ వాళ్ళని ఎంత వీలైతే అంత తొందరగా వీళ్ళపై తగు చర్య తీసుకోగలనని మరి సిపి గారికి మరి కలెక్టర్ గారికి నా విజ్ఞప్తి. విన్నారు కదా, అంటే వీడీసీ ఎందుకుంది, ఏం చేయాలి, ఎందులో ఎంతవరకు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అవసరం అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఆ ఊరి అభివృద్ధికి తాను ఎలా పాటుపడ్డాడు, ఏం చేశాడు అనేది తన మాటల్లో విన్నాం కదా. అయితే ఇక్కడ వీడీసీ మరి ఎందుకు ఇంత ఉత్సాహం చూపిస్తుంది అనేది ఈ ఎలక్షన్కి సంబంధించిన అధికారులు ఈ విషయమై ప్రశ్నించి దీనికి ఒక సొల్యూషన్ చూపించాలి.